ఇది మా ఫ్రిడ్జ్ అండి, డబల్ డోరు. వన్ సైడ్ మొత్తం ఫ్రీజరే, ఒక సైడ్ నార్మల్ ఫ్రిడ్జు. నేను మొత్తం క్లీన్ చేసుకున్నాకే చూపిస్తున్నాను, ఎందుకంటే నేను వీడియో తీస్తూ క్లీన్ చేయలేను కాబట్టి. సో అందుకని క్లీన్ చేసుకున్నాక చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ 6 years అయిపోయింది. నేను ఒక పక్క మొత్తం గ్రాసరీస్ పెట్టేసుకుంటాను, ఎందుకంటే ఆ పురుగు వచ్చినా పాడైనా నేను చేసుకోలేను. బెల్ట్ కూడా తోమేసాను, మొత్తం చుట్టూరు ఉన్న బెల్ట్ కూడా తీసేసి తోమేసుకొని మళ్ళీ పెట్టుకున్నాను నేను. అయితే మొత్తం గ్రాసరీస్ అన్నీ ఈ పక్కనే పెట్టేసుకుంటాను నేను. స్పైసెస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇందులోనే పెట్టుకుంటాను, ఫ్రీజర్లోనే. ఎందుకంటే నాకు బాగు చేసుకోవడం రాదు, సో అందుకని గ్రాసరీస్ అన్నీ స్టోర్ చేసుకుంటాను. ఓన్లీ లిక్విడ్ అయితే టైట్ అయిపోయి ఐస్ అయిపోద్ది, కానీ డీప్ ఫ్రీజర్లో కందిపప్పు, మినపప్పులు, ఇవన్నీ రవ్వలు ఏవి ఐస్ అయిపోవు కాబట్టి బాగుంటాయి, ఫ్రెష్గా ఉంటాయి, అప్పుడే కొన్నట్లాగా. ఇది నార్మల్ ఫ్రిడ్జ్. కూలింగ్ వాటరు లేకపోతే బూస్ట్ ప్యాకెట్లు అన్నిటికీ కూడా, కూరగాయలు పెట్టుకోవడానికి అన్నిటికీ ఇది. నేను కింద టబ్లో, డీప్ ఫ్రీజర్ టబ్లోని మొత్తం నేను డ్రై ఫ్రూట్సే పెట్టుకున్నాను మొత్తం అంతాని. చూడండి, ఫ్రిడ్జ్ మొత్తం కొంచెం గ్యాప్స్ ఇచ్చి, మరీ వాల్స్కి తగలకుండా గ్యాప్స్ ఇచ్చి సర్దుకున్నాను. వాల్కి అది ఉండి కూలింగ్ రాకుండా ఉండిపోతుంది. సో అందుకని ఇలా గ్యాప్ ఇచ్చే నేను సర్దుకున్నాను మొత్తం అంతాని. ఇది మొత్తం ఫ్రిడ్జ్ అంతా మాది డబుల్ డోర్ ఫ్రిడ్జ్, ఎల్జీ ఫ్రిడ్జ్ ఇది. చూడండి, వాటర్కి బయటే ఆప్షన్ ఇది. అని దానివల్ల ఏంటంటే బయటే వాటర్ తాగొచ్చు మనం తీసేసుకొని. డోర్ మొత్తం తీయక్కర్లేదు. డోర్ మొత్తం మనం వాటర్కి తీసివేయడం వల్ల కూడా కరెంట్ ఎక్కువ అవుతుంది. ఇది బయట ఇచ్చాడు, ఇలా ప్రెస్ చేస్తే తీసుకోవచ్చు మనం. చూడండి ఇది. తర్వాత ఇది కొంచెం బ్రెజిల్ నట్ కానీ, డీప్ ఫ్రీజర్లో బాదం కానీ అన్నీ నేను ఇంకా సమస్తం అందులోనే పెట్టుకుంటాను. నా వల్ల అయితే కాదు కాబట్టి చేసుకోవడం అయ్యని. తర్వాత మొత్తం పూల్ మఖానా కానీ అన్ని స్పైసెస్, ఇవి ఐస్ స్లాటు అన్నీని మొత్తం నీట్గా సర్దుకున్నాను. ఏం లేదు, మీకు ఒకసారి చూపిద్దామని చెప్పి ఇలాగ సర్దుకోవాలని కానీ, గ్యాప్స్ ఇచ్చి సర్దుకోవాలని కానీ, స్లాట్ డివైడ్ చేసుకోవాలని కానీ చూస్తారని చెప్పి నేను పెట్టాను అంతే. ఇది గరం మసాలా నేను ఇంట్లోనే చేసుకున్నాను. ప్రతి ఒక్కటి అలాగే అందులోనే పెడతాను నేను. అలా అని చెప్పి క్లమ్జీగా ఉంచుకొని నేను గ్యాస్ కుక్కర్లో పెట్టుకునేది. బాయ్ అండి.